నమస్తే సార్. నమస్తే. సార్ లైఫ్లో సక్సెస్ ఇంకా డబ్బు ఇంకా విజయం ఇవన్నీ కూడా ఒక ఫోన్ నెంబర్తో వస్తాయా? ఇంకా ఫోన్ నెంబర్ మరి ఇప్పుడు పుట్టినప్పుడే కొంతమంది ఇప్పుడు చాలామంది డబ్బు హోదా అన్నీ కూడా పుట్టినప్పుడే ఉంటాయి. అప్పుడు ఆ పుట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఉండదు కదా. ఇదే నాన్ సెన్స్ మాటలు అనమాట. నేను అనేది ఏంటంటే ఫోన్ నెంబరు లేదా హౌస్ నెంబరు లేదా వెహికల్ నెంబరు ఇవన్నీ మన మీద ఒక 1% ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓన్లీ 1%. ఓకే. కాకపోతే ఆ 1% కూడా కలిపితే 100 అయింది కాబట్టి అది కూడా మంచిదిగా తీసుకుంటే ఆ 1% కూడా లూజ్ కాకుండా ఉంటే మంచిది అని చెప్తున్నా. అంతేగాని మన ఫోన్ నెంబర్ని బట్టి హోదాలు రావడం, మన ఫోన్ నెంబర్ని వచ్చే పని అయితే అదే చెప్పా కదా. గరికపాటి నరసింహరావు గారిని కలిస్తే ఆయన అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. కాబట్టి అలా కాదు. ఫోన్ నెంబరు మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. మన గ్రహాలు మనం పుట్టినప్పుడు మనకి ఎలా అయితే గ్రహాలు ఉంటాయో దాన్ని బట్టి మనకి యోగాలు వస్తాయి. గజకేసరి యోగం అని, మహారాజు యోగం అని, బుధాదిక్య యోగం అని, అలా కొన్ని యోగాలు వస్తాయి. ఆ యోగాలను బట్టి మనకి డబ్బు రావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ నువ్వు కాళ్ళు కింద తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నువ్వు తపస్సు చేసినా రావు. మనకి ముందు అసలు మన యోగంలో మనకి యోగం ఉండాలి. ఆ యోగం ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఎవరో వచ్చారు నా దగ్గరికి వచ్చారు, పేరు కరెక్ట్ చేశాను, ఆయన దగ్గర 100 రూపాయలు కూడా లేవు, రేపు పొద్దున కల్లా కోటీసుడు అయ్యాడంటే ఎట్లా అయ్యాడు? ఏ బ్యాంకు లూటీ చేశాడా? ఏం చేశాడు? ఏం చేస్తే అవుతాయి కోట్లు ఊరినే రావు కదా. అన్నీ ఊరినే చెప్పుకుంటారమ్మా. అంటే ఈ ఎదురోళ్ళు కూడా వినేవాళ్ళకి కూడా ఏంటంటే కోట్లు వచ్చి పడాలని వాళ్ళు కూడా అదే ఆశలో ఉంటారు. వీళ్ళు కోట్లు వచ్చిన మాకు వచ్చేస్తాయని పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అంతేగాని ఊరికినే కోట్లు రావమ్మా. అవన్నీ అయ్యే పనులు కాదు. ఏదైనా చిన్నగా రావాల్సిందే, చిన్నగా డెవలప్ అవ్వాల్సిందే. నా దగ్గరికి వస్తే 100 రూపాయలు నేను కోటీశ్వరుని అయితే నేనైతే చేయలేనమ్మా. నా దగ్గరికి వస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగటం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం, సంతానం లేని వాళ్ళకి సంతానం రావటం, చదువు బాగాలేని వాళ్ళకి చదువు రావడం, ఇలా మినిమం క్వాలిటీస్ ఉంటాయి కదమ్మా. అవి చేసి పెడతా, రీజనబుల్. అంతేగాని 100 రూపాయలు నేను కోటీశ్వరుని చేసే పని అయితే నేనే అయ్యేవాడిని కదా. నేనే అసలు ఈ స్టూడియోలో ఏంది ఇదంతా ఏంది, నేనే నా పేర్లు కరెక్ట్ చేసుకొని నేను నా ఫ్యామిలీ అందరికీ చేసుకొని నేనే మల్టీ మిలియనర్ అయిపోయేవాడిని కదా. ఇక్కడ వచ్చిన డౌట్ సార్, ఇందాక మీరు అన్నారు కదా కొంతమంది కొన్ని నెంబర్లు బ్లాక్ చేసి డబ్బుల కోసం అమ్ముతూ ఉంటారు అని. సపోజ్ అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మన నెంబర్లు అంటే మన పుట్టిన నెంబరు కానీ ఫోన్ నెంబర్లో ఉండేటట్టయితే అది మనకి కలిసి వస్తుంది. అదే 1% హెల్ప్ చేసిద్ది. ఓకే, 1%, ఓన్లీ 1% హెల్ప్ చేసిద్ది తప్ప అదే నీ జీవితాన్ని మాత్రం శాసించదు. నీ జీవితాన్ని శాసించేది నీ డేట్ ఆఫ్ బర్త్, నీ యోగం. భగవంతుడు నువ్వు గత జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి భగవంతుడు ఒక రాత రాస్తాడు, దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. అలానే చేసుకోవాలి. నమస్కారం. ధన్యవాదాలు సార్.